ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలుపుచు మనము వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా సూది బెజ్జం అని ఎందుకు మనకి బైబిల్లో వ్రాయబడి ఉంది. దాని గురించి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనగా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా తన శిష్యులకు ఉపదేశిస్తూ చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. ఏమని అంటున్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ఇవి రెండింటిని మనం చూసినట్లయితే ఒంటె ఎంత పెద్దగా ఉంటుందో, ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే సూది కూడా ఎలా ఉంటుందో, ఆ సూది బెజ్జం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. చాలాసార్లు ఏదైనా కుట్టుకోవాలైనా, మిషన్ దగ్గర వర్క్ చేయాలన్నా అది కనిపించకుండా ఎన్నోసార్లు పెడుతూ తీస్తూ అలా ఉంటాం. అంటే అంత చిన్న సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు ఉపదేశిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఉపదేశిస్తున్నాడు. ఏంటి ఆ సూది బెజ్జంతో ఒక ధనవంతుణ్ణి పోల్చడం ఏంటి అనేది మనం అనుకోవచ్చు. ఆ సూది ఎక్కడా, ఈ ఒంటె ఎక్కడా, ఆ సూది బెజ్జంలో దూరటం ఏంటి అని కూడా మనకు వినగానే అనిపిస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఊరికనే చెప్పలేదు. మనం చూసినట్లయితే పైన ఉన్న ప్యాసేజ్లో చూస్తే అక్కడంతా ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉపదేశము విని ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, పరలోక రాజ్యం చేరాలంటే ఇంకా నేనేం చేయాలి? ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఉపదేశం అంతా కూడా నా బాల్యం నుండి చేస్తున్నాను, ఇంకేం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్నారు 18వ వచనంలో, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలనన్నదే అనినప్పుడు అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాంతర్యామి, సర్వ ప్రజల యొక్క హృదయాంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. కనుకనే ఆ యవనస్తునికి మందలించి ఈ వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుండే నేను చేస్తున్నాను కదా, ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తే నేను పరలోక రాజ్యం చేరుతాను అని అడిగినప్పుడు ప్రభువుల వారు మరి ఒక మాట అంటున్నారు, నీవు పరిపూర్ణ వగుటకు కోరుకొనిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అనినప్పుడు ఆ యవనుడు ఆ మాట విని మిగుల ఆస్తి గలవాడు, మిగుల ధనవంతుడు కనుక అతను ఎలా ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఒక మాటకి వ్యసనపడి తను వెళ్ళిపోయినాడు. నేను ఏం చేయాలి? పరలోక రాజ్యం అంటే ఇష్టం, పరలోక రాజ్యం కొరకు నేను అన్నీ చేస్తాను, నేను మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఏం చేయలేదు, ఇంకేం చేయాలి అని ఒక ముందు అడుగు వేశాడు. అయితే సరే అయ్యా బాబు, నువ్వన్నీ చేసావు కదా, నీవు ఆస్తి నమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అనినప్పుడు అతను మిగుల ఆస్తిపరుడు, చాలా ఆస్తి సంపాదన కలిగినటువంటి వాడు. ఇది చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇది చేయడానికి ఇష్టపడకుండా కష్టంతో వ్యసనపడి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఒక మాటని సరి అయిన రీతిలో నేను నడవాలని నేను కోరినప్పుడు చెప్పిన మాటని కూడా నేను తీసుకోవాలి. కానీ ఇక్కడ యవనస్తుడు తీసుకోకుండా వ్యసన పడినట్టుగా, అనగా ప్రభు మాట మీద వ్యసన పడినాడు అని అంటే ఆటోమేటిక్ ఆయన పైన కూడా వ్యసన పడి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తుంటున్నాం. అప్పుడు ప్రభువుల వారు చెప్పుచున్న మాట ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటున్నాడు. అంటే ఈరోజు మన అందరికీ కూడా మన పరిస్థితులు కూడా పరలోక రాజ్యం చేరాలనంటే మనము నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇంకా నాకు పక్కా పరలోక రాజ్యము అని అనుకున్నట్లయితే పొరపాటు. మనలో తెలియనిది ఏదో ఒకటి దాగి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో పరలోక రాజ్యము సొంతం చేసుకుంటారని
ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతూ ఏమంటున్నాడంటే, ఇదియు కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అంటే దేనికి అదైతే మనం ఊహించి తలంచలేనిది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అంటే మనలోని అంతరంగంలోని సమస్తమును గ్రహించిన దేవదేవుడు కనుకనే ఆ మాట చెప్పడం మనం చూస్తుంటున్నాం. మనకు తెలియదు, మన లోపల నేను చేసింది అంత కరెక్టే అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, పైన చూసేవాడు ఉన్నాడు. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, సమస్తం ఎరిగిన సర్వాంతర్యామి ఉన్నాడు. ఆ దేవదేవుడు చెప్పిన మాటకి వ్యసనపడి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. కనుకనే ఆ సూది బెజ్జాన్ని మన ముందు పెట్టడం చూస్తుంటున్నాం. నిజంగానే ఏంటి ఈ సూది, ఏంటి ఈ సూది బెజ్జం, ఏంటి ఆ ఒంటె దాంట్లో దూరగలదా అని మనకు చాలా 1,00,000 ప్రశ్నలు అంటారు కదా, అలా రావచ్చు. కానీ ఇది వాస్తవం అని ఇక్కడ ప్రభు చెప్పడం మనము చూస్తుంటున్నాం. కనుక మనము దేనిని గురించి కూడా అతిశయపడకుండా దేవుని గురించి మనము అతిశయపడుచు ఆయన యందుండి సంతోషించే వారంగా ఉండాలి. అనగా సూది బెజ్జంతో ఒంటెను పోల్చినప్పుడు మనం ఎంతటి వారము. కనుక మనలోని ఏంటిది, మనం పరలోక రాజ్యం చేరాలంటే ఇంకెంత చిన్నవి ఉన్నవో అవన్నీ మనలో నుండి తుడిపేసుకొని తీసివేసుకొని ప్రభువుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. యవ్వనస్తుడైతే వ్యసనపడి ఆయన వెళ్ళిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ప్రభు దగ్గర వచ్చి అడిగాడు, పొందుకోవాలనే ఆశ ఉంది, పరలోక రాజ్యం చేరాలి, పరలోక రాజ్యంలో స్థానం కావాలి అనే ఆశ ఉంది. కానీ చెప్పినప్పుడు అది ఇష్టపడలేదు. మనలో చాలామందిని కూడా అలా ఉండొచ్చు. ఏదైనా మనకు సూటిగా ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే మీరు చెప్పడం అవసరమా, అలా కాదు అని దూరం వెళ్ళిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. అలాగే యవనస్తుడు కూడా జరిగినట్లు మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. ఇందాక మనం యవనస్తుని చూసాము. యవనస్తుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా వ్యసనపడి ఆయన వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అంటే మంచి కావాలి, నాకేం చెప్తారో చెప్పండి అని వచ్చేవారు చాలామంది ఉంటారు. మనం చెప్పినది ఇష్టపడకుండా పారిపోయేవారు కూడా చాలామంది ఉంటారని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. అందుకే అతను వ్యసన పడిపోయినాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో చూస్తే దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును. అంటే బ్రతిమాలడము లేదు, అలా కాకుండా ఇంకేమైనా చెప్తారా అని తనను తాను తగ్గించుకొని అడిగి తెలుసుకునే పరిస్థితులు ఎవరి దగ్గర ఉంటాయట. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంటాడు, విజ్ఞాపన చేసుకుంటాడు, అడిగి తెలుసుకుంటాడు. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును, దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. కనుక మనము ఈరోజు చూసినట్లయితే ఈ సూది బెజ్జములో, అందుకే ప్రభు అంటున్నారు, ఒంటె సూది బెజ్జములో దూరట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరలేడు అని అంటున్నారు. కనుక మనలోనివి ప్రభువుకి ఇష్టం లేని తప్పిదములు ఏమైనా ఉంటే మనం తీసివేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ప్రభు బిడ్డలమని క్రైస్తవులమని చెప్పుకుంటూ మనలోని తప్పిదములను దాచిపెట్టుకుంటే పరలోక రాజ్యము మనం సొంతం చేసుకోలేం. కనుక ఇవన్నీ చేస్తూ ఇంకా ప్రభు ఆజ్ఞలు గైకొనే వారంలా, ప్రభుని వెంబడించే వారంలా మనం ఉండాలని ఈ మాటని చెప్పడం మనం చూస్తుంటున్నాం. దరిద్రుడైతే బతిమాలి మనవి చేసుకున్నాము. మనం ప్రభు దగ్గర మనం బతిమాలి మనవి చేసుకున్నప్పుడు మన పాప దోషములు కడిగి మనల్ని పవిత్రపరిచి నిన్ను నన్ను ఎన్నుకున్న పరమ పవిత్రుడు. కనుకనే ప్రభు దగ్గర మనము బతిమాలి మనవి చేసుకునే వారంలా ఉండాలి. అదే చెప్తున్నారు ఏంటంటే, ధనవంతుడైతే దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. చేసిన తప్పుకు ఇంకొక ప్రత్యుత్తరం ద్వారా ఇంకొక తప్పిదం అలా పెరిగి పెద్దదవుతూ ఉంటాయి తప్పిదములు. కనుక అలా ఉండకుండగా బతిమాలి తనను అడిగి పొందుకునే వారంగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చూద్దాం లూకా సువార్తలో కూడా మరొకటి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను.
ఇక్కడ మనం చూస్తే ఇది అందరికీ తెలిసినటువంటి చిన్న దృష్టాంతం ఇక్కడ మనకు చూపించబడుతున్నది. ఏంటి అని అంటే ధనవంతుడి గురించి, లాజరు గురించి ఇక్కడ వ్రాయబడింది. పేదవాడు అయినటువంటి లాజరు. ధనవంతుడి గురించి మనం చూసినట్లయితే ధనవంతుడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని, అనగా ధనవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా రాజభోగములు అనుభవిస్తూ ఆయన ధరించిన వస్త్రముల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అనగా ధనవంతుని యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నవి, దరిద్రుని యొక్క తీరు ఎలా ఉంది అనేది మనం సామెతల గ్రంథంలో చూసాము, అలాగే మత్తయి సువార్తలో కూడా చూసాం. ఇక్కడ చూస్తే ధనవంతుని పరిస్థితి ఎలా ఉంది, దరిద్రుని పరిస్థితి ఎలా ఉంది. ధనవంతుడైతే ఉదారంగు వస్త్రములు ధరించి సన్నని నార వస్త్రముల చేత అలాంటివి అలంకరింపబడి తను ఉన్నాడు. ఆయన్ను చూస్తాం. ఉదారంగు వస్త్రం అని అంటే అది చాలా ధనికులు, ఉన్నత సంపన్నం కలిగినటువంటి కుటుంబంలో వారు మాత్రమే ఉదారంగు వస్త్రమును ఆ రోజులలో ధరించేవారు. కనుక అలాంటి సర్వ సంపదల చేత ఉన్నటువంటి ఒక ధనికుణ్ణి చూపిస్తున్నారు. అయితే ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. ఎలా అంటే ప్రతిదినం శాంతి, నెమ్మది చేత ఆయన ఉండేవాడు. దేని ద్వారా అంటే ఇహలోక ధనము ద్వారా అనుభవిస్తూ ఆయన సుఖముగా ఉండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. అక్కడే ఉన్నాడు, ఆయన ముందరే ఉన్నాడు. ఈ ధనవంతుని ఎదుటనే దరిద్రుడు కూర్చొని ఉన్నాడు. దరిద్రుని జీవితంలో ఏ సంతోషము లేదు, ఏ ఆనందము లేదు, సరి అయిన తిండి లేదు, సరి అయిన వస్త్రాధారణ లేదు. ఈయన ఉదారంగు వస్త్రం ధరించుకున్నాడు, కానీ ఆ దరిద్రుడికి ఏమీ లేని పరిస్థితిలో ఎక్కడ కూర్చుండి ఉన్నాడో మనం చూస్తే వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అక్కడే పడి ఉన్నాడు. కొన్నిసార్లు మనం చూస్తుంటున్నాం, అంటే రోడ్లో కుక్క చాలా రోజుల నుండి అక్కడ పడి ఉన్నదంటే అయ్యా దీనికి ఏమైందో, కనీసం దాన్ని కొట్టి చిన్న రొట్టె ముక్క వేసి అలాంటివి చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇక్కడ చూస్తే గొప్ప ధనవంతుడు, ఆ ధనవంతుని కళ్ళ ఎదుటనే ఒక దరిద్రుడు పడి ఉన్నాడు. ఆయన తింటున్నాడు, చక్కని వస్త్రములు, చక్కని ఉదారంగు వస్త్రములు ధరించాడు, సన్నపు నార బట్టలు, మరి సన్నవి అంటే ఆ రోజులలోని ధనికుల యొక్క పరిస్థితి అలా చూపించడం మనం చూస్తున్నాం. అయితే దరిద్రుడు కూడా అక్కడే ఉండి, అంటే పేదరికంలో ఉండి తనను చూస్తూ తన శరీరం అంతా కురుపుల చేత నిండి ఎంతో అవస్థపడుతూ, సంతోషము లేక, ఆనందము లేక, తిండి లేక, అంతేకాదు వస్త్రములు కూడా లేక వాకిట పడి ఎదురు చూస్తూ ఉన్నాడు. బహుశా ఆయన హృదయం దేవునికి అంకితం చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో నన్ను ఎవ్వరు ఆదుకోరు, నేను ఏ ధనవంతుని ఇంటి ముందు ఉన్నా కూడా నన్ను ఆదుకోలేదు, కానీ నీవు నాకు జీవం ఇచ్చి ఊపిరినిచ్చి ఈ లోకములో నన్ను ఇంకనూ బ్రతికింప చేస్తున్నావని అట్లాంటి పరిస్థితిలో నుండి దేవుణ్ణి కొనియాడే ఒక దరిద్రుడిని మనం చూస్తుంటున్నాం. అయితే అంతేకాకుండా అతని బల్ల మీద నుండి పడి ఉన్న రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనే గోరెను, కానీ అక్కడ కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. చూడండి, అంటే దరిద్రుడు వెళ్ళలేని స్థలంకు కుక్కలు పరిగెత్తుకొని వెళ్ళి అవి తినే పరిస్థితిని కూడా చూస్తుంటున్నాం. ఇలాంటి స్థితిని అనుభవించినటువంటి ఇరువురిని మనకు చూపిస్తున్నారు. అందుకే 22వ వచనం మనం చదువుకున్నాము. ఇరువురు చనిపోయారు, దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళమునకు వెళ్తే, మరి దరిద్రుడైతే దేవదూతల చేత కొనిపోబడినట్టుగా చూస్తుంటున్నాం. ఎంత గొప్ప భాగ్యం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకే సూది బెజ్జాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన నిజ జీవితాలలో ఎన్నో సందర్భాలు, సంఘటనలు జరిగి ఉండొచ్చు, అయినను కూడా అన్నీ మంచి చేస్తున్నాము, మరి పరలోక రాజ్యం సొంతం చేసుకుంటున్నామా, ఎలా ఉంటున్నామా అనేది కూడా మనం ఒకసారి పరీక్షించుకుందాం. ధనవంతుడైతే మరి పాతాళమునకు వెళ్తే ఈ దరిద్రుడు ఇద్దరు చనిపోయారు. అంటే ఇందులో తారతమ్యం ఏమీ లేదు, ధనవంతుడు చనిపోతాడు, దరిద్రుడు చనిపోతాడు, ఇరువురు చనిపోయారు. కానీ దరిద్రుడైతే దేవదూతల చేత కొనిపోబడటం, పరమునకు కొనిపోబడటం, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడం మనం చూస్తుంటున్నాం. కనుక అంతటి ఘోరహీన పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టని దరిద్రుని చూస్తున్నాం. అలాగే మనం సామెతల గ్రంథంలో చూస్తే దరిద్రుడైతే బ్రతిమాలి మనవి చేసుకున్నాను. నేను అనుకుంటాను వాకిట కూర్చొని దేవుణ్ణి బతిమలాడుతున్నాడేమో, దేవునితో ఆయన సంబంధము, ఆయన సహవాసము, ఆయన నిరంతరం ప్రార్థన చేస్తున్నాడేమో. అందుగురించే ప్రాణము విడవగానే వెంటనే దేవదూతలు పరము నుండి వచ్చి ఆయన్ని
తీసుకొని పోవడం మనం చూస్తుంటున్నాం. అందుకే ప్రభుల వారు చెప్పారు, ధనవంతుడు ఎక్కడ పరలోక రాజ్యం చేరలేడు, కానీ ఉంటే సూది బెజ్జంలో దూరట సులభము అని ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిస్థితులన్నీ మనకు తెలుసు, మన జీవితంలో ఎలా ఉంటున్నాము ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుకు అయిష్టమైంది ఏదైనా మన జీవితంలో ఉన్నప్పుడు దానిని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ప్రభు ఇచ్చారు. అందుకే దైవ వాక్యములో సూది బెజ్జాన్ని ఎందుకు రాశారంటే, ఈరోజు నీవు నేను మనం పరీక్షించుకొని ప్రభువుకు అయిష్టమైనవి, యవనస్తుడు వచ్చి అడిగాడు, ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, నా చిన్నప్పటి నుండి చేస్తున్నాను. మనం మార్క్స్ వార్తలు చూస్తే 10వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు, అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. లూకాసు వార్తలు చూస్తే వ్యసనపడుచు వెళ్ళిపోయినట్టు చూస్తాము. మార్క్స్ వార్తలు చూస్తే అతడు ముఖము చిన్నబుచ్చుకొని ఆ ఆస్తి అమ్మాలి, బీదలకు ఇవ్వాలి, దరిద్రులకు ఇవ్వాలి అంటే ఇష్టపడలేదు. ఆయన ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అనగా నా జీవితాలలో ప్రభువునికి ఇష్టం లేనిది ఏదో చిన్నది ఉండొచ్చు, ఆ చిన్నది ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో పరలోక రాజ్యానికి వారసులం అవుతామని యేసుక్రీస్తు ప్రభుల వారు అలనాడు శిష్యులకు ఉపదేశించారు. ఈరోజు మనందరికీ కూడా ఉపదేశిస్తూ ధైర్యపరుస్తూ పరలోక రాజ్యం మీరు సొంతం చేసుకోవాలంటే ప్రభు ఆజ్ఞలు గాయకుంటూ ప్రభువుకి ఇష్టమైన మార్గంలో నడుచుచు ప్రభు కృపని పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులయ్యే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా ఒక్కసారి ప్రభువుకు అయిష్టమైంది నాలో నా హృదయంలో ఏమైనా ఉంటే తొలగించుకుందాం. ఎందుకంటే వ్యసనపడుచు వెళ్ళిపోవడము, దుఃఖపడుచు వెళ్ళిపోవడము ఈ లోకం శాశ్వతం కాదు. ఆ దుఃఖం ఈ లోకంలోనే ముగించాలి. మనం పరలోకం వెళ్ళాలంటే సుఖ సంతోషాలతో పరలోక రాజ్యాన్ని, ప్రభు ఇచ్చిన రాజ్యాన్ని సొంతం చేసుకునే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.